మామిడికాయతో నమస్తే అందరికీ. నేనైతే ఇయ్యాలనైతే అప్పటికప్పుడు అయ్యే మామిడికాయ తొక్కుని పెడుతున్నా. మామిడికాయ తొక్కు తినంది నాకైతే ఇక ముద్ద దిగుతలేదు. మొన్న నుంచి ఇండియా నుంచి మా వాళ్ళను మామిడికాయ తొక్కు పంపిర్రు అంటే వాళ్ళు అసలుకే పంపిస్తలేరు. ఈడనేమో మామిడికాయ తొక్కు పెడదామంటేనేమో పిరం ఉంది. ఇక అందుకే నేను ఒక మామిడికాయ తెచ్చిన. ఎట్లా పెట్టి తెచ్చి ఆయనతో తెచ్చి పొట్టు తీసి రప్ప గీకితే ఒక గిన్నెడంత అయింది. ఇక గిన్నెడికి ఇక సరిపడంత ఉప్పు కారం వేసి పక్కకు పెట్టిన. ఆయనతో ఇక ఒక గిన్నె తీసుకొని ఒక 2 చెంచాల ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా మెంతులు వేసుకొని కొంచెం మెచ్చిపచ్చి చేసుకొని వేయించి పొడి చేసుకున్నా. పొడి చేసుకున్నాక అదే గిన్నెలో ఒక గంటెడంత నూనె పోసుకొని ఒక ఎల్లిగడ్డను మొత్తం తీసుకొని పొట్టు తీసుకొని కచ్చపచ్చ దంచుకొని ఆ ఎల్లిగడ్డలు నన్ను వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండమిరపకాయలు, కొంచెం కళ్యామాకు, కొంచెం ఇంగువ, పసుపు వేసుకొని పక్కకు పెట్టుకొని ఆయనతో ఆ పొడిని కూడా కలిపిన దాంట్లో కలుపుకొని ఆయన తినలేస్తే ఆమెతే మామిడికాయ తొక్క అయితే తయారైంది. ఈ మామిడికాయ తొక్కని వస్తున్నది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.